ఒక నిర్దిష్ట మొత్తం 14 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ రేటుతో 3.5 రెట్లు అవుతుంది. 28 సంవత్సరాల్లో అదే సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని రెట్లు అవుతుంది? చూడండి, ఒక నిర్దిష్ట మొత్తం 14 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని రెట్లు అయింది? 3.5 రెట్లు అయింది. 14 సంవత్సరాల్లో 3.5 రెట్లు. 3.5 రెట్లు అయిందంటే ఈ 3.5 రెట్లలో ఏమేమి ఉంటాయి? ఒకటి అసలు, వడ్డీకి ఇచ్చిన ఒక రెట్టు అసలు ప్లస్ 3.5ల ఒక రెట్టు పోతే ఇంకెంత మిగులుతుంది? 2.5 రెట్స్. 2.5 రెట్లు వడ్డీ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఒకటి అసలు 14 సంవత్సరాల్లో 2.5 రెట్ల వడ్డీ వచ్చింది. ఆ రెండు కలుపుకొని మనం ఇచ్చిన మొత్తం అనేది 3.5 రెట్లు అయ్యింది. అంటే 14 సంవత్సరాలలో మనం ఇచ్చిన అసలు కాకుండా వడ్డీ అనేది ఎంత వచ్చింది? 2.5 రెట్లు. 2.5 రెట్లు వచ్చింది. 2.5 రెట్లు అనేది వడ్డీ, ఈ అసలు అనేది మనం ఇచ్చింది. అంటే మనకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత? 14 సంవత్సరాల్లో 2.5 రెట్లు. అయితే 28 సంవత్సరాల్లో అదే సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని రెట్లు అవుతుంది? 28 సంవత్సరాలలో 28 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 28 ఇంటూ 2.5/14. 14 1 జా 14 2 జా 2 ఇంటూ 2.5 5 రెట్లు. 5 రెట్లు అవుతుంది. 28 సంవత్సరాల్లో 5 రెట్లు అవుతుంది. ఈ 5 రెట్లు అనేది ఏంటిది? వడ్డీ. 5 రెట్లు వడ్డీ వస్తుంది. మనకు వడ్డీ ప్లస్ మనం ఇచ్చిన అసలు కలిపి 28 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది? ఇది వడ్డీ 5 రెట్లు వడ్డీ ప్లస్ మనం ఇచ్చిన అసలు ఒక పార్ట్, ఒకటి అసలు 5 రెట్లు వడ్డీ, రెండు కలిపి 6 రెట్లు. మొత్తం అనేది 6 రెట్లు అవుతుంది. 28 సంవత్సరాల్లో అదే సాధారణ వడ్డీతో ఎన్ని రెట్లు అవుతుంది? 6 రెట్లు అవుతుంది. చూడండి, 14 సంవత్సరాల్లో 3.5 రెట్లు అవుతుంది. మనం ఇచ్చిన మొత్తం అనేది 3.5 రెట్లు అవుతుంది. 3.5 రెట్లలో ఒకటి మనం ఇచ్చినాం, ఎక్స్ట్రా ఎంత వచ్చింది మనకు? వడ్డీ 2.5 రెట్లు వచ్చింది. అంటే 14 సంవత్సరాల్లో 2.5 రెట్ల డబ్బు మనకు ఎక్స్ట్రా వచ్చింది. అయితే 28 సంవత్సరాల్లో ఎంత వస్తుంది? ఇది మనకు వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్. 14 సంవత్సరాల కింద వస్తే 28 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 14 సంవత్సరాలకు 2.5, 28 సంవత్సరాలు అంటే డబుల్ అయింది. ఇది డబుల్ అయితే 5 రెట్లు అవుతుంది. 5 రెట్లు ప్లస్ మనం ఇచ్చిన అసలు ఒకటి, మొత్తం కలిసి టోటల్గా ఎన్ని రెట్లు అవుతుంది? 28 సంవత్సరాల్లో 6 రెట్లు అవుతుంది. పి ఒక కుర్చీని క్యూకి 40% లాభంతో అమ్మగా, క్యూ దానిని ఆర్కి 80% లాభంతో అమ్మగా, పి మరియు క్యూ ధరల నిష్పత్తి ఎంత? చూడండి, ముగ్గురు వ్యక్తులు పి క్యూ ఆర్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పి అనేవాడు ఒక వస్తువుని ఫస్ట్ ఎంత కొనడం మనకు తెలియదు కాబట్టి ఎప్పుడే కానీ 100తో తీసుకుంటాం మనం. పి అనే వ్యక్తి 100 రూపాయలకు ఒక వస్తువుని కొన్నాడు. కొని క్యూకి 40% లాభంతో అమ్మాడు. 40% లాభంతో అంటే 100లో 40% ఎంత? 40 ప్లస్ 100. అసలు 100 ప్లస్ 40 రూపాయలు ఎక్స్ట్రా అంటే 100% కొన్నాడు. ఇక్కడ ఎంత అమ్మాడు? 140%కి అమ్మాడు. క్యూ దీనిని ఎంత కొన్నాడు? పి అమ్మిన ధర ఇది. క్యూ కొన్న ధర ఎంత? 140. అయితే క్యూ 140 కొని ఎక్స్ట్రా ఈ అమౌంట్ మీద, ఈ 140 మీద 80% ఎక్కువ చేసి ఆర్కి అమ్మిండు. అంటే ఎంతకు అమ్మిండు? ఇప్పుడు సపోజ్ 140 అనేది 100
పర్సెంటేజ్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఆర్ క్యూ కొన్న ధర ఎంత 140. ఎప్పుడే కానీ కొన్న ధర ఆ కొన్న వ్యక్తికి ఎప్పుడైనా 100% అవుతుంది. ఇక్కడ పీకి 100 కొనడు కాబట్టి 100% అవుతుంది. 100 అనేది క్యూ ఎంత కొనడు 140 కొనడు. 140 కొంటే 140 అనేది 100% అవుతుంది. 100% మీద ఇంకా 80% ఎక్కువ చేసి ఆరుకి అమ్మిండు. అంటే ఎంత అవుతుంది? 180%కి అమ్మిండు. 180% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 180 × 140/100 0 0 0 0. 18 × 14 18 × 14 14 ఎలా రాసుకోవచ్చు? 10 + 4గా రాసుకోవచ్చు. అంటే 18 10ల 180, 18 నల్ల 72 అంటే ఎంత? 252. అంటే క్యూ అనేవాడు 80% లాభంతో అతను కొన్న ధర మీద 80% లాభంతో ఎంత కమ్మిండు? 252% తనకు అమ్మిండు. అయితే పి మరియు క్యూ ధరల నిష్పత్తి ఎంత? వీళ్ళిద్దరి యొక్క ధరల నిష్పత్తి ఎంత? పి ధర ఎంత? 100. క్యూ ధర ఎంత? 252. క్యాన్సల్ చేస్తే 4th టేబుల్లో చూడండి. 425 100 4 ఆర్ల 24 25లోకి వెళ్ళి 24 పోతే 1 మిగులుతుంది. 1 ఇక్కడ 2 ఉన్నది అంటే 12. 4 3 12. ఇంకేమైనా కొట్టుడు పోతాయా? ఇంకేం కొట్టుడు అంటే పి మరియు క్యూ ధరల నిష్పత్తి ఎంత? 25:63. చూడండి ఒకసారి. పి ఒక కుర్చీని క్యూకి 40% లాభంతో అమ్మాడు. పి 100 రూపాయలకు కొని ఈ 100 కొన్న ధర మీద 40% ఎక్స్ట్రా చేసి 140కి క్యూకు అమ్మాడు. అయితే క్యూ దాన్ని ఆర్కి 80% లాభంతో అమ్మగా, అంటే ఎప్పుడే కానీ మనం ఒక వస్తువుని ఒక 100 రూపాయలకు కొన్నాం, లేకపోతే 50 రూపాయలకు కొన్నామంటే అది మనకి ఎప్పుడే కానీ 100% అవుతుంది. మనం కొన్న ధర మీద ఎక్స్ట్రా చేసి అమ్మడమే లాభం. క్యూ అనేవాడు 140కి కొన్నాడు. కొని దీని మీద 80% లాభంతో ఓరికి ఆరుకి అమ్మాడు. క్యూ అనేవాడు ఆరుకి అమ్మాడు. దీని మీద 80% లాభం అంటే ఇది ప్లస్ ఇది అంటే 140 అసలు, ఇంకా 112 అనేది లాభం. 2 కలిపి 252 రూపాయలకు ఆరుకి అమ్మాడు. అప్పుడు పి మరియు ఆర్ల నిష్పత్తి ఎంత? క్యూఎస్ఏనా? పి మరియు ఆర్ల నిష్పత్తి ఎంత? ధరల నిష్పత్తి. పి 100 కొన్నాడు, ఆర్ ఎంత కొన్నాడు? 252 కొన్నాడు. క్యాన్సిలేషన్ చేస్తే 25:63. ఒక వస్తువుని 4550కి అమ్మడం వల్ల వచ్చే లాభం అదే వస్తువుని 3290కి అమ్మడం వల్ల వచ్చే నష్టానికి 5 రెట్లు. 20% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? చూడండి, ఒక వస్తువుని 4550కి అమ్మడం వల్ల వచ్చే లాభం, ఇది 4550కి అమ్మిండు. అదే వస్తువుని 3290కి అమ్మడం వల్ల వచ్చే నష్టానికి 5 రెట్లు. అంటే ఇంతకు అమ్మితే వచ్చే నష్టానికి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, 3290కి అమ్మితే వచ్చిన నష్టం 1 పార్ట్ అనుకుంటే ఈ 4550 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చే లాభానికి 5 రెట్లు అన్నాడు. అంటే
దీనికి అమ్మితే మనకు వచ్చే లాభం అనేది ఈ నష్టపోయిన పార్టీకి 5 రెట్లు. 5 రెట్లు. దేనికి 5 రెట్లు? ఈ నష్టపోయిన పార్టీకి. మనం ఇక్కడ ఎంతైతే నష్టపోతున్నామో ఆ పార్టీకి 5 రెట్లు. అంటే దీనికి మధ్య తేడా ఎంత ఉంది? 4550, 50 నుంచి 3290 తీసేస్తే 0, 15 నుంచి 9 పోతే 6, 4 నుంచి 2 పోతే 2, 1260. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత? 1260. 1260 అనేది ఎన్ని పార్ట్స్? ఒక పార్ట్ నష్టం ఉంది, 5 ఈ నష్టానికి 5 రెట్ల లాభం ఉంది. అంటే టోటల్గా 6 పార్ట్స్ బై 6. 6 2 జా 12, 6 1 జా 6, 0. అంటే ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి ఎంత? 210. మనకు నష్టపోయిన పార్ట్ ఎంత? ఇక్కడ ఒక పార్ట్ది 210. ఈ 210 అనేది దీనికి యాడ్ చేస్తే మనకు వస్తువు యొక్క అసలు ధర తెలుస్తుంది. వస్తువు యొక్క అసలు ధర ఎంత? వస్తువు యొక్క అసలు ధర 3290 ప్లస్ నష్టపోయిన ఒక పార్ట్ వాల్యూ ఎంత? 210. 2 ప్లస్ చేస్తే 3500. ఇది వస్తువు యొక్క అసలు ధర. అయితే 20% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? అంటే 100% వాల్యూ ఎంత? 3500. 20% లాభం అంటే 120% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 120 ఇంటూ 3500 బై 100. 2 zeros కి 2 zeros. 120 ఇంటూ 35 ఎంత? 35 ఇంటూ 100 3500 ప్లస్ 35 ఇంటూ 20 700 అంటే 4200. 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? 4200కు అమ్మాలి. చూడండి, ఒక వస్తువుని 4550కి అమ్మడం వల్ల వచ్చే లాభం అనేది, అంటే 4550కి అమ్మితే వచ్చే లాభం, అదే వస్తువుని 3290కి అమ్మడం వల్ల వచ్చే నష్టానికి, ఇంతకు అమ్మితే 3290కి అమ్మితే మనకు నష్టం వస్తుంది. ఆ నష్టానికి ఇక్కడ వచ్చే లాభం అనేది 5 రెట్లు ఉంటుందంట. అంటే ఇక్కడ ఇది అమ్మితే ఒక పార్ట్ నష్టం వచ్చింది. ఈ పార్ట్ నష్టానికి ఇక్కడ వచ్చే లాభం ఎన్ని రెట్లు? 5 రెట్లు. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? ఇక్కడ నష్టపోయిన 1 పార్ట్, ఇక్కడ లాభం పొందిన 5 పార్ట్లు, మొత్తం 6 పార్ట్స్. 6 పార్ట్స్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎన్ని రూపాయలు ఉన్నది? 1260 రూపాయలు ఉన్నది. ఈ 1260 రూపాయల వాల్యూ వచ్చేసి ఎన్ని పార్ట్స్ది? ఈ 6 పార్ట్స్ది. నష్టపోయిన 1 పార్ట్ది, లాభపడ్డ 5 పార్ట్స్ది. టోటల్ 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 1260. 1260 బై 6 చేస్తే 1 పార్ట్ వాల్యూ వస్తుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత? 210. ఇక్కడ మనం ఎంత నష్టపోయినాం? 3290కి అమ్మడం వల్ల ఒక పార్ట్ నష్టపోయినాం. ఆ ఒక్క పార్ట్కి 210 అనేది యాడ్ చేస్తే మనకు అసలు రేట్ వస్తుంది. అసలు ధర అనేది ఎప్పుడైనా 100%కి సమానం. 100% 3500 అయితే ఎంత లాభం రావాలన్నాడు? 20% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? 100% 3500 అయితే 120%కి ఎంతకు అమ్మాలి? క్రాస్ మల్టిప్లై చేస్తే 120%కి ఎంత? అంటే 20% లాభం రావాలి అంటే 4200కు అమ్మాలి. 100% అసలు మనకు కావాల్సిన ఎక్స్ట్రా 20% కాబట్టి 120కి ఎంత అమౌంట్? ఎంత? 4200. ఒక కారు ప్రారంభ విలువ 1,50,000. ప్రతి సంవత్సరం కారు విలువ దాని ప్రారంభ విలువలో 20% తగ్గుతుంది. 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అవుతుంది? అంటే కారు విలువ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతుంది.
ఎంత శాతం తగ్గుతుంది? 20% తగ్గుతుంది. చూడండి, ఇది ఫార్ములా వైజ్ చేద్దాం. నార్మల్గా క్యాజువల్ మెథడ్లో నార్మల్గా మాట్లాడే పద్ధతిలో చేద్దాం. ఏది ఈజీ ఉంటే అది చూడండి. ఫస్ట్ ఫార్ములా మెథడ్లో చూడండి. అమౌంట్ ఎంత? 1,50,000 కార్ వాల్యూ. అయితే సంవత్సరానికి ఎంత శాతం తగ్గుతుంది? 100% ఉన్నది 20% తగ్గుతుంది, అంటే 80% అవుతుంది అన్నట్టు. 80% అంటే 100 ఉన్నది 80% అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెండో సంవత్సరం ఎంత అవుతుంది? 100 ఉన్నది మళ్ళీ 20 తగ్గుతుంది, అంటే 80/100. ఫస్ట్ సంవత్సరం 20 తగ్గింది, సెకండ్ సంవత్సరం 20 తగ్గింది. క్యాన్సిలేషన్ చేస్తే 2 zeros క్యాన్సల్, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఎంత మిగిలింది? 15 × 80 × 80 మల్టిప్లై చేస్తే 8 ఎంబుల 64, 2 సున్నాలకు 2 సున్నాలు, 64 2 సున్నాలు, 80 × 80 ఇంటూ 15. దీని ఇంటూ చేస్తే దీన్ని 15 ఇలా రాసుకోవచ్చు, 10 + 15గా రాసుకోవచ్చు కదా. అంటే 6,400 × 10 ఎంత? ఒక సున్నా పెరుగుతుంది. 6,400 × 10 అంటే ఒక సున్నా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? 6,400 × 5 అంటే ఇందులో సగం. 6,400లో సగం ఎంత? 64,000లో సగం 32,000. మొత్తం కూడా 96,000. 2 సంవత్సరాల తర్వాత కారు యొక్క విలువ వచ్చేసి ఎంత? 96,000. చూడండి, ఫస్ట్ సంవత్సరం 20% తగ్గింది కాబట్టి 80 వేసుకున్నాం. మళ్ళీ రెండో సంవత్సరం కూడా 20% తగ్గింది. క్యాన్సిలేషన్ చేస్తే 4 zeros ఇక్కడ 4 zeros, 15 × 80 × 80, 8 ఎంబుల 64, 64, సున్నాకు 0, 2 సున్నాలు, 6,400 × 15. 15 ఎలా రాసుకుంటాం? 10 + 15. క్యాల్కులేషన్ ఈజీ కానిక ఇలా చెప్తున్నాను. 10 + 15 అంటే 6,400 × 10 ఎంత? 0 పెరుగుతుంది. 6,400 0 పెరిగింది అంటే 64,000. 6,400 × 5 అంటే ఈ 10లో సగం కదా 5. ఇక్కడ ఎంత వచ్చింది? 6,400 × 10 అంటే 64,000. 64,000లో సగం 32,000. 2 యాడ్ చేస్తే 96,000. 2 సంవత్సరాల తర్వాత కారు యొక్క విలువ వచ్చేసి 96,000. ఇంకో మెథడ్ చూడండి. కార్ వాల్యూ వచ్చేసి ఎంత? 1,50,000. ఇది ప్రారంభ ధర. ఇందులో ఫస్ట్ సంవత్సరం ఎంత శాతం తగ్గుతుంది? 20% తగ్గుతుంది. 20% అంటే ఒక పాయింట్ యువతలకి పెట్టుకుంటే 10% ఇది. 10% ఎంత? 15,000. 10% వాల్యూ వచ్చేసి 15,000. 20% వాల్యూ వచ్చేసి 30,000. అంటే 1,50,000 నుంచి 30,000 తీసివేస్తే ఎంత అవుతుంది? 1,20,000. మొదటి సంవత్సరం ఇది ఫస్ట్ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం కారు వాల్యూ ఎంత? 1,20,000. మళ్ళీ రెండో సంవత్సరం కూడా 20% తగ్గుతుంది కదా. 20% అంటే ఫస్ట్ నెంబర్కి ఈతలకి 10%. 10% అంటే ఎంత? 12,000. 1, 10, 100, 1000, 10,000 అంటే 12,000. 10% 12,000 అయితే 20% ఎంత? 24,000. అంటే 1,20,000 నుంచి 24,000 తీసేస్తే 20కి 20 పోతుంది, ఇంకా 4 మిగులుతుంది. 4 లక్షకి వెళ్ళి 4,000 పోతే 96,000. 2 సంవత్సరాల తర్వాత కార్ వాల్యూ వచ్చేసి ఎంత? 96,000. 1,50,000 ఉన్నది ఫస్ట్, 20% తగ్గింది.
1,50,000 20% అంటే 30,000. 30,000 తగ్గితే ఎంత అయింది ఫస్ట్ సంవత్సరం? 1,20,000. 1,20,000 అనేది ఫస్ట్ ఇయర్. ఇది రెండో ఇయర్ కూడా 20% తగ్గుతుంది కదా. 1,20,000లో 20% అంటే ఎంత? 24,000. 1,20,000కి వెళ్ళి 24,000 పోతే 96,000. ఇది ఏ ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కారు యొక్క వాల్యూ వచ్చేసి 96,000. రాకీ 8 రోజులు చేసిన తర్వాత 10% పని మాత్రమే పూర్తయిందని తెలుసుకుంటుంది. అయితే రాకీ కంటే 20% ఎక్కువ సామర్థ్యమైన పునమును నియమిస్తుంది. మిగిలిన పని పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి ఎన్ని రోజులు తీసుకుంటారు? చూడండి, ఇక్కడ రాకీ ఉన్నాడు, నెక్స్ట్ ఎవరు? పూనం ఉన్నాడు. అయితే వీళ్ళ సామర్థ్యాలు ఎట్లున్నాయి? రాకీది 100%, అయితే పునమిది ఎంత? రాకీ కంటే 20% ఎక్కువ. అంటే ఇతని సామర్థ్యం ఎంత? 120%. ఎప్పుడే కానీ మనం డబ్బులు పంచినా సామర్థ్యాల పరంగానే పంచాలి. సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ డబ్బులు. అయితే ఎప్పుడే కానీ సామర్థ్యాలకు రోజులు అనేవి, పనిచేసిన రోజులు అనేవి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే 120:100 ఇలా 120 × 100 డేస్లో అవుతుంది. అంటే 100 సామర్థ్యం తోటి చేస్తే 120 డేస్, 120 సామర్థ్యం తోటి చేస్తే 100 డేస్, అంతే కదా. 100 సామర్థ్యం ఉన్నవాడు 120 రోజుల్లో చేస్తాడు. అదే 120 సామర్థ్యం ఉన్నవాడు 100 రోజుల్లో చేస్తాడు. అంటే సామర్థ్యాలకు ఇది సామర్థ్యం, ఇవి రోజులు. సామర్థ్యాలకు రోజులు అనేవి విలోమానుపాతంలో ఉంటాయి. అయితే ఈ 120 డేస్, అయితే రాకీ అనేవాడు 8 రోజులు చేసి 10% పని మాత్రమే పూర్తి చేసిండు. అంటే 8 రోజులకు 10% పని పూర్తి చేసిండు రాకీ. టోటల్ పని మనం ఎప్పుడే కానీ ఎంత శాతంతో తీసుకుంటాం? 100%. 100% అయితే ఎన్ని రోజులు చేస్తాడు? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 8/10. 0 0 క్యాన్సల్, 10 8 80 డేస్. రాకీ అనేవాడు ఎన్ని రోజులు పని పూర్తి చేస్తాడు? 80 రోజులు. 80 రోజులు పూర్తి చేస్తాడు. అయితే చూడండి, 120 అనేది 80 రోజులు. ఇక్కడ ఎప్పుడే కానీ సామర్థ్యాలకు విలోమానుపాతంలో పని రోజులు వస్తాయి కదా. అంటే 120 రోజులకు ప్లేస్లో ఎంత ఇచ్చిండు? 80 రోజులు. అంటే 120 డేస్ 80 రోజులు. 80 రోజులు. అయితే 100 ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 80/120. 0 0 4 2 8, 4 2 8, 4 3 12. 100 × 2 200/3. ఇవి రోజులు. ఎవరి రోజులు ఇవి? పునం ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు? 200/3 రోజులు కంప్లీట్ చేస్తాడు. అయితే ఏమన్నాడు? మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారిద్దరు కలిసి ఎన్ని రోజులు తీసుకుంటారు? మిగిలిన పనిని పూర్తి చేయడానికి వాళ్ళిద్దరూ ఎన్ని రోజులు తీసుకుంటారు? చూడండి, రాకీ ఎన్ని డేస్? 80 డేస్. పూనం వచ్చేసి 200/3 డేస్. 80 200 యొక్క కాసాగు ఎంత? 400. కాసాగు వచ్చేసి 400. ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఇందులో 2 టైమ్స్ × 3 6 పార్ట్స్. ఇది టోటల్ వర్క్. పార్ట్స్. ఇది రాకీ ఒక్క రోజులో చేసే వర్క్ 5 పార్ట్స్. పూనం చేసే పార్ట్స్
6 పార్ట్స్. అయితే టోటల్ వర్క్ 400 పార్ట్స్. రాకీ వచ్చేసి రోజుకు ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 5 పార్ట్స్. పూనం వచ్చేసి 6 పార్ట్స్ చేస్తాడు. అయితే ఆల్రెడీ రాకీ ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేసిండు? 8 రోజులు. 8 రోజుల వర్క్ కంప్లీట్ చేసిండంటే 8 × 5 రోజు 5 పార్ట్స్ చేశాడు అంటే 40 పార్ట్స్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది. 40 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయింది అంటే టోటల్ వర్క్ ఎంత? 400 - 40 ఇంకెంత ఉంటుంది? 360 పార్ట్స్ ఉంటుంది. 360 పార్ట్స్ రిమైనింగ్ వర్క్. వచ్చేసి 360 పార్ట్స్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? మిగిలిన పనిని ఈ 360 పార్ట్స్ని రాకీ మరియు పూనం కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? చూడండి, మీరు రిమైనింగ్ ఎంత వరకు? 360 బై ఎన్ని పార్ట్స్? 11. ఒక రోజుకి ఇద్దరు కలిసి 11 పార్ట్స్. 360 బై 11 రోజులు. వాళ్ళిద్దరూ కలిసి మిగిలిన పని 360 బై 11 రోజుల్లో పూర్తి చేస్తారు. చూడండి, రాకీ సామర్థ్యం 100%, పూనం యొక్క సామర్థ్యం 120%. అంటే ఎప్పుడే కానీ సామర్థ్యాలకు విలోమానుపాతంలో రోజులు ఉంటాయి. సామర్థ్యం ఎక్కువ ఉన్నోడికి తక్కువ రోజులు, తక్కువ ఉన్నోడికి ఎక్కువ రోజులు విలోమానుపాతంలో ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఇది 120 డేస్ అవుతుంది, ఇది 100 డేస్ అవుతుంది. 120 డేస్ ప్లేస్లో మనకి ఎన్ని డేస్ వచ్చింది? రాకీ యొక్క మొత్తం పని 80 డేస్, 80 రోజులు వచ్చింది. 80 రోజులు ఎలా వచ్చింది? మనం టోటల్ వర్క్ని ఎప్పుడైనా 100% అనుకుంటాం. 10% పనిని 8 రోజుల్లో వేస్తే టోటల్ 100% వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 80 డేస్. రాకీ టోటల్ పనిని 80 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే 120కి 80 డేస్, అయితే 100కి ఎన్ని రోజులు? ఈ 100కి ఎన్ని రోజులు చేస్తాడో అనేది తెలుసుకుంటే పూనం ఎన్ని రోజులు చేస్తాడో తెలుస్తుంది కదా. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే పూనం 200/3 రోజుల్లో వర్క్ను కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్, రాకీ 80 రోజులు వచ్చింది, పూనంది 200/3 రోజుల్లో వచ్చింది. వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 400. టోటల్ వర్క్ వచ్చేసి 400 పార్ట్స్. అయితే రాకీ రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 5 పార్ట్స్. 400/80 అంటే 5 పార్ట్స్. రోజుకు 5 పార్ట్ల చొప్పున కంప్లీట్ చేస్తాడు వరకు. పూనం వచ్చేసి 400/200/3 అంటే 200 2 400, 2 × 3 6. పూనం వచ్చేసి డేకి 6 పార్ట్స్ చేస్తాడు. ఆల్రెడీ రాకీ 8 రోజుల వర్క్ కంప్లీట్ చేసిండు అంటే రోజుకి 5 పార్ట్స్. 8 × 5 40 పార్ట్స్ కంప్లీట్ చేసిండు. 400 పార్ట్స్కి వెళ్ళి 40 పార్ట్స్ పోతే ఇంకా 360 పార్ట్స్ మిగిలి ఉంటాయి. ఆ 360 పార్ట్స్ని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 11. మిగిలింది 360. 360/11 రోజులలో మిగిలిన పని రాకీ మరియు పూనం పూర్తి చేస్తారు.